ఇల్లు చిమ్మడం కాస్తంత ఆలస్యం అయితేనే ఇంట్లో అటు ఇటు తిరగాలంటే అందరికీ కాదు కానీ కొందరికి కాస్తంత అసహనంగా అనిపిస్తుంది. ఇల్లు చిమ్మి ఆ చెత్తను బయటపడేసేదాకా మనసులో ఉండదు. అలాంటిది కొన్నేళ్ల పాటు ఇల్లు చిమ్మకుండా చెత్త బయటపడేయకుండా ఆ ఇంట్లో నివసించడం సాధ్యమయ్యే పనేనా? అస్సలు సాధ్యం కాని పని. అలాంటిది ఓ తల్లి కూతురు ఏళ్ల పాటు చెత్తలోనే జీవించారు. అలా ఎందుకు చేశారు? ఈ విచిత్రమైన వ్యవహారం ఎలా బయటపడింది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్దావిడ పేరు రుక్మిణి. కోయంబత్తూరులోని ఓ అపార్ట్మెంట్లో ప్రభుత్వ టీచర్గా పనిచేసే తన భర్తతో కూతురు దివ్యజానకితో కలిసి జీవించేది. టీచర్ గారు రిటైర్ అయ్యారు. ఓ 2 ఏళ్ల కిందట ఆయన అనారోగ్యంతో చనిపోయారు. ఎందుకు అలా జరిగిందో తెలియరాలేదు కానీ ఆ ఉపాధ్యాయుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒక్కరు కూడా బంధువులు కానీ మిత్రులు కానీ ఆ ఇంటికి రాలేదు. చివరకు అపార్ట్మెంట్ వాసులు కూడా అలానే ప్రవర్తించారు. ఆ తల్లి బిడ్డలిద్దరూ మున్సిపాలిటీ వారి సాయంతో అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది. ఈ పరిణామంతో ఆ తల్లి కూతురులిద్దరూ కుమిలిపోయారు. తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించారు. ఆ క్రమంలోనే బయట ప్రపంచంతో సంబంధాలే తెంచేసుకున్నారు. టీచర్ గారికి వచ్చే పెన్షన్తో జీవితం గడపడం ప్రారంభించారు. బంధువులు ఎందుకు వారిని దూరం పెట్టారనేది పక్కన పెడితే ఆ ఇద్దరు అపార్ట్మెంట్లోని తమ ఇంట్లోంచే బయటకు రావడం మానేశారు. గతంలో ఆహారం ఎలా సిద్ధం చేసుకునేవారు అన్నది తెలియదు కానీ కొన్నేళ్లుగా ఏ టీ పెట్టుకోవడమో తప్పించి ఇంట్లో వంట చేయడమే మానేశారు. ఆన్లైన్ యాప్ల్లో పాలు, చక్కెర, కాఫీ పొడి తెప్పించుకునేవారు. స్విగ్గీ, జొమాటో ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు తెప్పించుకునేవారు. సరే, అది వారి అంతర్గత వ్యవహారం. దాన్ని మనం తప్పుపట్టలేం. అయితే ఆ ఇంట్లో వెలుగు చూసిన ఓ విచిత్ర అపార్ట్మెంట్ వాసులనే కాదు, తమిళనాడు మొత్తం నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇందుకీ ఏమిటా విచిత్రం? ఆమె భర్త చనిపోయి 2 ఏళ్ళైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ తల్లి కూతుర్లిద్దరూ ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. ఈ 2 ఏళ్లలో ఆ తల్లి కూతుర్లు 1-2 సార్లు మాత్రమే కొద్ది క్షణాల పాటు ఆ అపార్ట్మెంట్ వాసులు కంటపడ్డారు. ఎందుకునో వారి వ్యవహారాన్ని ఇరుగు పొరుగు వారు పెద్దగా పట్టించుకుందే లేదు. అయితే గత కొన్ని నెలల నుంచి ఆ ఇంట్లోంచి దుర్వాసన మొదలైంది. అది కొద్దిగా పెరిగిపోయింది. ఓ డంపింగ్ యార్డ్లోంచి వస్తున్న దుర్వాసన అపార్ట్మెంట్లో నివసించే వారి ముక్కు పుట్టలను తాకడం సాగింది. చివరికి అది ఉధృత రూపం దాల్చింది. ఒక్క క్షణం కూడా దాన్ని భరించే పరిస్థితి లేదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆ బ్యాడ్ స్మెల్ ఆ తల్లి కూతుర్లు ఉంటున్న ఇంట్లోంచి వస్తుందని వారికి సులభంగా అర్థమైంది. అప్పటిదాకా వారి గురించి పెద్దగా పట్టించుకొని వారు కొద్ది రోజుల కిందట ఆ ఇంటి తలుపు తట్టారు. వారు తలుపు తీయకపోవడంతో అటు పోలీసులకు ఇటు మున్సిపాలిటీ అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు. సిబ్బంది గట్టిగా ప్రయత్నించడంతో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి అడుగుపెట్టిన సిబ్బందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. హాలు, బెడ్రూమ్, కిచెన్ రూమ్, స్టోర్ రూమ్, దేవుడి గది ఇలా ఎక్కడ చూసినా మట్టి, పాచిపోయి కంపు కొడుతున్న ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసన రేకెత్తిస్తున్న కూరలు, దుమ్ము, ధూళి. మనిషి అన్నవాడు అక్కడ ఒక్క పూట కాదు కదా, 1 గంట కూడా ఉండలేనంత దుర్భరమైన స్థితి. ఏమిటని అడిగితే ఆ తల్లి కూతుర్లు చిరునవ్వులే సమాధానాలయ్యాయి. ఆ క్రమంలో వారి మానసిక స్థితి అంత కరెక్ట్గా లేదన్నది వారికి అర్థమైపోయింది. காஃபி கொடுத்துருவீங்களா? காஃபி போட்டு குடிப்பீங்கன்னா போறீங்கன்னா ஹைஜீனிக் வேறு யாரும் சாப்பிட்றது இல்லை. அதனால இங்கே யாருக்கும். நீங்கள் மேரிடா? இல்லை இல்லை. இதெல்லாம் என்னது? இதில் என்னென்னமோ வச்சுருக்கீங்க? எது? இதில் எல்லாம் என்னென்னமோ வச்சுருக்கீங்க? இது வந்து வாங்கின ஃபுட்டு, அது இட்லி, அது வந்து என்ன தயிர், மோர் அந்த மாதிரி பால் வாங்குறது இல்லை. அதனால அந்த மாதிரி பண்ணி வச்சுருக்கேன். உங்களுக்கு நான் என்ன ஹெல்ப் பண்ணணும் உங்களுக்கு? எனக்கு மெயினாக இந்த கார்பேஜ் வந்து ஆக்சுவலாக தூக்கி போட வேண்டும். எதில்? இங்கே இருக்கிற ஃபுல்லாமே கார்பேஜ். இந்த இடம் இது வந்து ஃபுல்லாகவே அதான் எங்களால் வெளியில் போட முடியாதுனால இங்கே நிறைய சேர்ந்துருக்கு. ஓகே. அம்மா சேர்த்து வைக்கிறாங்க. வச்சு பிரயோஜனம் வெளியில் போட்டாதான் அது வெளியில் போகும். இங்கே ஃபயர் ஆயிருக்கு. இதே பாச்சு 19ல் ஆச்சு. 19ல் ஆச்சு. அப்படியே வச்சுருக்கீங்க? ஆமாம், எங்களுக்கு அஃபோர்டபிலிட்டி இல்லை அது ரிப்பேர் பண்ணி இது பண்ணுறதுக்கு. அதுதான் அக்கா கடையில் இடம் போட்டேன். ஓகே, இதெல்லாமே நான் உங்களுக்கு பக்காவாக நீட்டாக க்ளீன் பண்ணி உங்களுக்கு பெயிண்டிங்லாம் பண்ணி கொடுக்குறேன். ஓகேவா? நான் உங்கள் பிரதர். ஓகேவா? கைண்ட் ஆஃப் வியூ எல்லாம் அஃபோர்டிங். எங்களால் இப்போது அஃபோர்ட் பண்ண முடியும். நீங்கள் எங்களுக்கு பணம்லாம் கொடுக்க வேண்டாம். நீங்கள் வேறு பணம் கொடுக்க இருக்கிறீங்க. இப்படி இருந்தால்
அது ஜாகிரதை பண்ணி வச்சிருக்கா. இது அது சரி பத்திரமா வச்சுருக்காங்க. ஒன்றும் பிரச்சனை இல்லை, நான் பார்த்துக்கிறேன். இங்கே ஒரு சமையல் ரூம் இருக்கு. இதுதான் மீன் சமையல்லாம் முதல்ல வச்சுட்டு இருந்தோம். ம். அப்புறமா வந்து இங்க ஏதோ காரணம்னால விஷிட்டு அப்புறம் பார்ப்போம். என்ன பிரச்சனை உங்களுக்கு? என்ன பிரச்சனைனா என்னால வெளியில எடுத்துன்னு போய் போட முடியல, பேக்ல தான் மீன் பிரச்சனை. இப்போ எல்லாமே எடுத்து போட்டுறேன். எனக்கு அப்படி அது கூட அப்ப திருப்பி பேக்கேஜஸ் வரும். அதில் டெய்லி வந்து உங்களுக்கு வந்து எடுத்து போயிட்டு. டெய்லி கூட வேண்டாம், வீக்லி ட்வைஸ் ஹாய்மா, how are you? நல்லா இருக்கீங்களா? அவங்க மாமா நீங்க எப்படி இந்த பர்மிஷன் எல்லாம் நீங்க போட்டு ஐயோ சரி. you gave them யா and I strictly object to this. నీకు ఎంగళ ఆ వెంటనే మరికొంతమంది మున్సిపల్ సిబ్బంది ఓ ట్రాక్టర్ వేసుకుని ఆ ఇంటికి చేరుకున్నారు. ఆ ఆడాలిద్దరిని ఇంటి బయట కూర్చోబెట్టి ఆ ఇంట్లో ఉండే చెత్తా చెదరాన్నంతా ఇంటి బయటకు తరలించారు. ఆ మొత్తం డస్ట్ అంతా ఓ 4 టన్నుల దాకా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత ఆ తల్లి కూతుల మీద పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ఇంటిని 2 రోజుల పాటు కస్టడీకి తీసుకుని శుభ్రం చేశారు. వారికి సైకలాజికల్ కౌన్సిలింగ్ జరిపిన తర్వాత మానసిక పరిస్థితి సాధారణంగా ఉందని నిర్ణయించిన తర్వాత తిరిగి ఇంటికి పంపిస్తామంటూ అధికారులు మీడియాకు వివరించారు. అంత దరిద్రపు వాతావరణం మధ్య వారు నివసించగలడం అన్నది సైకలాజికల్ గా వారిద్దరి పరిస్థితి బాగా లేకపోవడమేనంటూ వైద్యులు అభిప్రాయపడ్డారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.